తెలంగాణ శాసన మండలిలో పట్టు కోసం కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కౌన్సిల్లో మెజారిటీ లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్లాన్ చేస్తోంది. గులాబీ పార్టీ ఎమ్మెల్సీలను చేర్చుకొని సీఎల్పీలో విలీనం చేసుకోవాలనే వ్యూహంలో హస్తం పార్టీ ఉంది. మరోవైపు కౌన్సిల్లో పట్టు సడలకుండా బీఆర్ఎస్ కూడా ఎత్తుగడలు వేస్తోంది. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టి దించేయాలని స్కెచ్ సిద్ధం చేస్తోంది. దీంతో పెద్దల సభలో పట్టు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇంతకీ ఎవరి పంతం నెగ్గే అవకాశం ఉంది? తెలంగాణ శాసన మండలిలో పట్టు కోసం హస్తం గులాబీ పార్టీల నేతలు చేస్తున్న ప్లాన్స్ పై ఇన్సైడ్ స్టోరీ. లోక్సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ రాజకీయాలు ఊపందుకున్నాయి. శాసన మండలిలో పైచేయి కోసం అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. పెద్దల సభలో మెజారిటీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆధిక్యత కోసం వలసలపై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా కప్పి విలీనం చేసుకోవాలి అనే ప్రయత్నంలో ఉంది. గతంలో గులాబీ పార్టీ చేసిన విధంగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ శాసనసభా పక్షంలో విలీనం చేసుకుని కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలనే ప్లాన్ లో హస్తం పార్టీ ఉంది. ఇందుకోసం పక్కా ప్రణాళికలు అమలు చేసే పనిలో పడింది. దీనిలో భాగంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలతో జరిపిన చర్చలు సక్సెస్ అయినట్లు టాక్. త్వరలోనే పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మండలిలో హస్తం పార్టీ పాచికలు అడ్డుకోవడానికి బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ కు మెజారిటీ లేకపోవడంతో బిల్లుల ఆమోదం విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. శాసనసభ ఆమోదించిన బిల్లులను మండలి ఆమోదించకపోతే సర్కార్కు చిక్కులు తప్పవు. ఈ తలనొప్పుల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 40. గవర్నర్ నామినేట్ సభ్యులు, పీఆర్టీయూ మెంబర్తో కలిపి కారు పార్టీకి 28 మంది ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో కలిశారు. దీంతో హస్తం పార్టీ సభ్యుల సంఖ్య 6కు చేరింది. ఎంఐఎం ఎమ్మెల్సీలు 2, బీజేపీ, యూటీఎఫ్ కు ఒక్కో ఎమ్మెల్సీ ఉండగా 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సంఖ్యాబలంతో మండలిలో బిల్లులకు ఆమోదం తెలపకుండా గులాబీ పార్టీ అడ్డుకునే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదించే సమయంలో బీఆర్ఎస్ సభ్యుల నుంచి సమస్యలు ఎదురయ్యాయి. ఇక ముందు మండలిలో అలాంటి ఇబ్బందులు రాకుండా సభ్యుల సంఖ్యను పెంచుకోవటంపై కాంగ్రెస్ దృష్టి పెట్టి ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టింది. రెండు 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా శాసన మండలిలో బలాన్ని పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ ను చేపట్టింది. టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకుంది. అదే వ్యూహాన్ని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కారు పార్టీపై ప్రయోగిస్తున్నారు. 15 మంది ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుని ఎల్పీలో విలీనం చేసేలా ఆపరేషన్ కు ప్లాన్ చేసినట్టు సమాచారం. అందులో భాగంగా మొదటి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తమ వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అయిందని వినిపిస్తోంది. ఈయన కుమారుడు అమిత్ ఇప్పటికే హస్తం గూటికి చేరారు. దీంతో మండలి చైర్మన్ కూడా కాంగ్రెస్ లో చేరకుండానే ఆ పార్టీకి అనుకూలంగా మారినట్లే అంటున్నారు. ఇక త్వరలోనే మరో 15 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. వారంతా హస్తం పార్టీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు చర్చ నడుస్తోంది. మరోవైపు కౌన్సిల్లో కాంగ్రెస్ తమకు షాక్ ఇచ్చేలోపే కౌంటర్ ప్లాన్ తో రివర్స్ అటాక్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు అని పార్టీలో వినిపిస్తోంది. ఎల్పీలో ఎమ్మెల్సీల విలీనాన్ని అడ్డుకునేందుకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని సీటు నుంచి దింపే ప్లాన్ లో ఉన్నారు. పార్టీకి విధేయులుగా ఉండే నేతను చైర్మన్ చైర్ లో కూర్చోపెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారట. చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించాలి అనే వ్యూహరచనలో ఉన్నారట. అయితే ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ లైన్ లోకి వెళ్లారు అనే ప్రచారం ఉంది. మరి అవిశ్వాసం పెట్టిన తర్వాత వీరంతా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తే పరువు పోయే ప్రమాదం ఉంటుందని భయం బీఆర్ఎస్ పెద్దలను వెంటాడుతోంది. అందుకే చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాసం విషయంలో తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం. మొత్తానికి అధికార కాంగ్రెస్ నేతలకు బెత్తరపోవడం మినహా తాము చేసేది ఏమీ లేదనే కారు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
శాసన మండలిలో పట్టు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రయత్నాల భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.